చారిత్రాత్మక రాజమండ్రి నగరంలో భిక్షాటన చేసే వాళ్లు కనిపించకుండా చేయాలన్నదే తమ లక్ష్యమని గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. భిక్షాటన లేని సమాజాన్ని ఆవిష్కరించడమే జీవిత ఆశయమని గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ది ఎవల్యూషన్ బోర్డ్ ఆఫ్ ది బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ క్వీన్ మేరీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. టీకే విశ్వేశ్వరరెడ్డి ఆయన ప్రజా ప్రతినిధి కాకపోయినా, రాజకీయ ఉన్నత పదవులు లేకపోయినా సరే సుమారు 4 దశాబ్దాలుగా పేదల అభ్యున్నతి కోసం ఉద్యమకారునిగా ఓ ప్రక్కన పోరాటం చేస్తూ సంపాదించిన సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. పేదలకు ఇళ్ల పట్టాలు, మాజీ సైనికులకు, బృహన్నలపేటలో నివసించే వారికి, ఇందిరా కాలనీలో పేదలకు, పలువురు నిరుద్యోగులకు ఉపాధి కల్పించే కార్యక్రమాలు, పేపర్ మిల్ రోడ్లో బస్ షెల్టర్ నిర్మించడం, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. గోదావరి తీరమంతా పేపర్ మిల్ రసాయనాల వల్ల జలకాలుష్యం అవుతుందని, ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలతో ప్రాణాలు కోల్పోతున్నారని సుమారు 46 రోజులు పైగా దీక్ష చేశారు. ఫలితంగా గోదావరి పరిరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులను విడుదల చేయించడంలో కీలక భూమిక పోషించారు. ఆయన సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ బిరుదుతో ఇటీవల సత్కారం అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమండ్రిలో మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎవరు చేయలేనటువంటి కార్యక్రమాలన్నీ చేశాను. నాకు చేసిన సర్వీస్కి గుర్తింపుగానే నాకు ఈవేళ మరి ఈ ఏదైతే గౌరవ డాక్టరేట్ వచ్చిందో అది వచ్చిందని చెప్పి భావిస్తున్నాను. ఇది ఒక బాధ్యతగా నేను భావిస్తున్నాను. ఈ గౌరవ డాక్టరేట్ అనేది ఒక బాధ్యతగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే దీనివల్ల ఇది రావడం వల్ల మరిన్ని కార్యక్రమాలు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ముఖ్యంగా రాజమండ్రిలో నేను చేయాలనుకున్న కార్యక్రమాలు కొన్ని ఇంకా ఉన్నాయి. ఎందుకంటే రాజమండ్రి బెగ్గర్స్ ఫ్రీ సిటీగా చేయాలన్నది నా కోరిక. ఎందుకంటే రాజమండ్రిలో ఏ సిగ్నల్ పాయింట్ దగ్గర ఉన్నా సరే అడుక్కునే వాళ్ళు ఉంటారు. పుష్కర్ ఘాట్ దగ్గర, అలాగే మార్కండేయ సంఘం, ఎక్కడ పెడితే అక్కడ భిక్షగాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ తీసుకెళ్లి జీవకారణ సంఘంలో పెట్టి జీవకారణ సంఘానికి 100 కోట్లు వేస్తుంది. ఒక 1000 మందిని ఈజీగా జీవకారణ సంఘం పోషించగలదు. అలాంటి జీవకారణ సంఘంలో పెట్టి వాళ్ళకి కావాల్సిన ఫుడ్, అకామిడేషన్, బట్టలు అన్ని ఇచ్చి బెగ్గర్స్ ఫ్రీ సిటీగా చేయాలన్నది ఒకటి. రెండోది ఏంటంటే రాజమండ్రి గోదావరిలో ఎవరైనా సరే స్నానం చేసి, మనం ఆస్మానం అంటాం బ్రాహ్మణ్స్, మాధవాయనమా, కేశవాయన, నారాయణ అని చెప్పి నీళ్ళు 3 సార్లు తాగుతాం. అలా స్నానం చేసి అలా తాగలిగేలా గోదావరిని తయారు చేయాలి. ఎందుకంటే కాశీలో ఒకప్పుడు మనం స్నానం చేస్తే కాళ్ళు, చేతులు, మొండలు తగిలి, ఈవేళ గోదావరి అక్కడ కాశీలో మరి గంగానదిలో స్నానం చేసి ఆస్మానం చేస్తున్నారు అందరూ కూడా. అలాగే మన గోదావరిని కూడా తీర్చిదిద్దాలనేది కూడా మరి ఒక ఆశయం. అలాగే మరి ఈ రాజమండ్రి అంటే ఇంకా మనకి అది ఇప్పుడు సంబంధం లేనప్పటికీ కూడా అనేక ఇండస్ట్రీస్ ఉండేవి రాజమండ్రిలో. క్వారీ ఇండస్ట్రీ మీద 10,000 మంది బతికేవారు. అల్యూమినియం ఇండస్ట్రీ ఉండేది, దాంట్లో 5,000 మంది బతికేవారు. అలాగే స్పిన్నింగ్ మిల్ ఉండేది, దాంట్లో 6,000 మంది పనిచేసేవారు. గోదావరి సెరమిక్స్ ఉండేది, అందులో 3,000 మంది పనిచేశారు. సెరామిక్ ఇండస్ట్రీలో ఆసియాలోనే నెంబర్ 1 ఇండస్ట్రీగా సెరామిక్ ఇండస్ట్రీ ఉండేది. అలాగే మనకి అనేకమైన చిన్న ఇండస్ట్రీస్ అనేక ఉండి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఉండేది. కానీ ఈవేళ అవన్నీ ఏం లేవు, అన్నీ కూడా వెళ్ళిపోయినాయి. అనేక మంది వ్యక్తుల యొక్క కారణాల వల్ల అన్నీ కూడా పోయినాయి. ఇండస్ట్రియల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే సిచ్యువేషన్ రాజమండ్రిలో లేదు. రాజమండ్రి డెవలప్ చేసామంటున్నారు కానీ డెవలప్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అవ్వాలి. అలాంటి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లేదు. ఒక పేపర్ మిల్ తప్ప నాకు తెలిసి ఇంక ఏమీ లేవు. హార్లిక్స్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది, ఆడు ఎప్పుడు హర్యానా వెళ్ళిపోతానని భయపడుతూ ఉంటాడు తప్ప మనకు ఒక పేపర్ మిల్లే ఉంది. అందు గురించి ఈ పేపర్ మిల్ని మూతపడకుండా ఎలాగైనా సరే సక్సెస్ఫుల్గా రన్ అవుతూ రాజమండ్రి ప్రజలకు తాగడానికి మంచినీరు ఇప్పించాలనే ఉద్దేశంతో పోరాటాన్ని సైలెంట్గా చేసి పేపర్ మిల్కి డిస్టర్బెన్స్ లేకుండా చేయడం కూడా జరిగింది.